టైమ్ ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూలో కీలక పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను గుర్తించాయి కేరళ డాగ్స్. దీంతో ఆ ప్రాంతంలో టీబీఎం శిథిలాలను తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశాయి రెస్క్యూ టీమ్స్. మృతుడిని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్స్ మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల భారీగా శిథిలాలు, మట్టి, బురద చేరడంతో పాటు మరోపక్క భారీగా నీళ్లు కూడా ఉబికి వస్తూ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. కేరళకు చెందిన 2 కెడావర్ డాగ్స్ మృతదేహాల వెలికితీతలో కీలక పాత్ర పోషించాయి. ఎస్ఎల్బిసి టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ ఎండ్ పాయింట్లో 2 స్పాట్లు గుర్తించి అక్కడ తవ్వకాలు జరుపుతున్నాయి రెస్క్యూ టీమ్స్. టన్నెల్లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. దీంతో టన్నెల్లో ఒక మృతదేహాన్ని గుర్తించాయి రెస్క్యూ బృందాలు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కి టీబీఎం మిషన్ విడిభాగాలు అడ్డుగా మారాయి. వాటిని పూర్తిగా తొలగిస్తేనే లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాతే మిగిలిన మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంది. మాకు చెయ్యి కనిపించడం జరిగింది. దాని తర్వాత మేము అట్లాగే శ్రమిస్తూ పొద్దున 5 వరకు యాక్చువల్లీ తీయాల్సిన అవకాశం ఉండే, కానీ చూస్తే దాదాపు 7 లేయర్ల స్టీలు ఆయన మీదకి ఉంది అన్నమాట. కాబట్టి మనము తొందరపడి తీస్తే మరి కొంచెం కూడా ఏదన్నా మనం ఇంటాక్ట్గా పట్టుకురావాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ 12 గంటలు ఒక్కొక్క లేయర్ స్టీల్ని తీస్తూ లాస్ట్కి మరి ఆయనని మేము మీదకి పట్టుకొచ్చామండి. ఇంటాక్ట్గా మంచిగానే ఉంది అంతా. ఇదండి మరి మన గురుప్రీత్ సింగ్ అని అన్నారు. ఆయన యాక్చువల్లీ చాలా ముందు ఫేజ్లో ఉండనుండే, ఆయన ఇక్కడ దాకా వచ్చారు అంటే మరి మిగతా వాళ్ళు కూడా దొరకాలని మాకు ఆశగా ఉంది. అంతకుముందైతే మరీ ఫాల్ అవుతలా ఉంటే కష్టము అని అనుకున్నాము. ఇప్పుడు ఈయన గురుప్రీత్ సింగ్ దొరికేసరికి మాకు కూడా ఆశ ఉంది. అట్లాగే ఎక్కడైతే ఇప్పుడు మనకు ఒక మనిషి దొరికారో అక్కడి నుంచి ముందు కూడా ఇప్పుడు మనకు సెకండ్ నైట్ కంటిన్యూ అవుతుందండి. రేపు మళ్ళీ మా ప్రయత్నాలు మొదలు పెడతామండి. కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్ టన్నెల్ శిథిలాల్లో మనుషుల శరీర భాగాలను గుర్తించాయి. డాగ్ స్క్వాడ్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీంకు మానవ చర్మం లభించింది. ఫిబ్రవరి 22 నుండి సాగుతున్న ఈ అన్వేషణలో 16 రోజుల తర్వాత లభించిన కీలకమైన ఆధారం ఇది. టన్నెల్లోని 14వ కిలోమీటర్ ప్రాంతంలోని D2 పాయింట్ వద్ద ఈ స్పాట్ ఉంది. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని 2 స్పాట్స్ కీలకంగా మారాయి. ఈ 2 ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేస్తుండగా విపరీతమైన దుర్వాసన వస్తున్నట్లు చెబుతున్నారు. కేరళ నుంచి వచ్చిన 2 కెడావర్ డాగ్స్ ఇదే స్పాట్స్ ను గుర్తించాయి. ఈ 2 స్పాట్స్ లో తవ్వకాలు కఠినంగా మారాయి. ఈ ప్రాంతంలో పూర్తిగా బురదలో కూరుకుపోయింది. టీబీఎం మిషన్ ముందు భాగం, మరోవైపు టీబీఎం మిషన్ వెనుక భాగం శకలాల తొలగింపు వేగంగా సాగుతుంది. 2 మినీ ప్రొక్లైనర్స్ ఉపయోగించి టీబీఎం శకలాలు తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో దాని ద్వారా శిథిలాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 2 వారాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా కేరళ నుంచి వచ్చిన 2 కెడావర్ డాగ్స్ తోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పురోగతి కనిపిస్తోంది. ప్రమాదాల సమయంలో శిథిలాల కింద మనుషులు బతికి ఉన్నా, చనిపోయినా వారిని కనిపెట్టడంలో కేరళ కెడావర్ డాగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. 15 అడుగుల లోతులో ఉన్నా గుర్తించగలిగే కెపాసిటీ ఉండడంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాసనతో తేలిగ్గా పసిగట్టే స్వభావం కారణంగా ఈ డాగ్స్ ను ఎస్ఎల్బిసి టన్నెల్ ఘటనలోనూ రంగంలోకి దించారు. కేరళ వైనాడ్ విపత్తుల్లో కెడావర్ డాగ్స్ విశేష సేవలందించాయి. వైనాడ్ వరదల సమయంలో బురదలో కూరుకుపోయిన మృతదేహాలు ఈ కెడావర్ డాగ్స్ ద్వారానే గుర్తించారు కేరళ పోలీసులు. మనుషులు, జంతువులు కుళ్లిన శరీర అవశేషాలను ఈ జాతి కుక్కలు అవలీలగా గుర్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కెడావర్ డాగ్స్ సేవలను వినియోగిస్తారు. మనిషికి 40 రకాల వాసనలను గుర్తించే శక్తి ఉంటే ఈ కుక్కలకు ఆ శక్తి 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డీకంపోజ్ అయిన మానవ శరీరాల వాసనలను గుర్తించేలా వీటికి శిక్షణ ఇస్తారు. అందుకే వీటిని హ్యూమన్ రిమైన్స్ డిటెక్షన్ డాగ్స్ అని కూడా అంటారు. భూమిపైనే కాదు, నీటిలో ఉన్న మృతదేహాల వాసనలను, మనుషుల అవశేషాలను కూడా పసిగట్టడం కెడావర్ డాగ్స్ స్పెషాలిటీ. ఖననం చేసిన శరీరాలతో సహా కుళ్లిన దేహాల వాసనని పసిగట్టడంలో 95% రిజల్ట్ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. గల్లంతైన వారి జాడ తెలుసుకోవడంలో ఎన్నో సందర్భాల్లో కెడావర్ జాతి కుక్కలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించాయి. అందుకే కేరళ నుంచి కెడావర్ డాగ్స్ ను తీసుకొచ్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడంతో టన్నెల్లో 3 స్పాట్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఆయా ప్రదేశాల్లో రెస్క్యూ టీంలు తవ్వకాలు చేపట్టడంతో పురోగతి కనిపిస్తోంది. ఎస్ఎల్బిసి టన్నెల్లో అత్యాధునిక టెక్నాలజీతో పాటు 4 సభ్యుల రోబోటిక్ నిపుణుల బృందం కూడా టన్నెల్ ఘటనపై ఫోకస్ పెట్టింది.
రోబోటిక్ నిపుణులతో పాటు లోపలికి వెళ్లిన ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఒకరు టన్నెల్లోని పరిస్థితులను పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. రోబోటిక్ నిపుణుల టీం నుంచి పూర్తిస్థాయి రిపోర్ట్ వస్తే దానికి అనుగుణంగాను రెస్క్యూ ఆపరేషన్లో రోబోలను వినియోగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం మిషన్ను కట్ చేస్తూ లోకోమోటివ్ ద్వారా విడిభాగాలను బయటకు పంపుతున్నారు. అదే సమయంలో భారీగా నీరు ఉబికి వస్తుండటంతో మోటార్ల ద్వారా వాటర్ను బయటకు తరలిస్తున్నారు. మొత్తంగా కేరళ కెడావర్ డాగ్స్, రోబోటిక్ టీం, జీపీఆర్ డేటా ద్వారా తవ్వకాలు ఇలా అన్ని విధాలా శ్రమిస్తూ కార్మికుల జాడ కనుగొనేందుకు రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి.